కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్ఛార్జిగా మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేన్ ని నియమిస్తున్నట్లు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ప్రకటించారు. పోర్టు కార్మికులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆయన చేసే సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. వ్యక్తి ఎవరైతే ఉన్నారో సామాజిక బాధ్యత ఎవరైతే వాళ్ళు సమాజ సేవ చేస్తారో వాళ్ళని ఒక పోర్టు ఇన్ఛార్జిగా, ఎందుకంటే కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి అనే దృష్టితో ఆయన నాకు వద్దు, నేను బాధ్యతను నిర్వహించలేమో అనే అన్నా కానీ, లేదన్నా నువ్వు ఖచ్చితంగా ఆ బాధ్యతని నిర్వహిస్తావు, కార్మికులకు మనకు న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ఈ బాధ్యతను తీసుకోమని చెప్పి ఈయన మన సమీ గారికి రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. రేపటి నుంచి కృష్ణపట్నం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతారు 3 ఏళ్ళు. 4 కోట్లతో మన కార్మిక చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. దాంట్లో మరి అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఈ పోర్టు ఏరియాలో పనిచేసే మత్స్యకారులు కార్మికులు అసంఘటిత కార్మికుల కింద వస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ కొత్త చట్టము అనేక లాభాలు చేకూర్చుద్ది. ప్రతి కంపెనీ కూడా వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ముందు లెటర్ ఇవ్వాలి. ఇంతకుముందు లెటర్ ఇచ్చేవాళ్ళు కాదు, చాలా బాధలు పడేవాళ్ళు. వాళ్ళకి శాలరీస్ కూడా 7,000, 6,000, 8,000 రూపాయలు మాత్రమే ఉంది. ఈ కొత్త చట్టము కోర్టు చట్టం రావడంతో వాళ్ళకి మినిమము 21,000 రూపాయలు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి తీసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ముందు జాయినింగ్ రోజే వాళ్ళకి లెటర్ పూర్వకంగా వాళ్ళకి ఇవ్వాలి. సంవత్సరం పని చేస్తే వాళ్ళకి బీమా సౌకర్యం కానీ, వాళ్ళకి పిఎఫ్లు, డిఎఫ్లు ఇవన్నీ కూడా మరి సంఘటిత కార్మికులకు ఎలాగా వర్తిస్తాయో అసంఘటిత కార్మికులకు కూడా అలా వర్తిస్తాయి. దీన్ని విమర్శిస్తూ వాళ్ళకి ఇదే పని అంటే ఈ కొత్త చట్టాలు వచ్చినందువల్ల వాళ్ళకు పని ఉండదు, సంఘాలు ఉండవు, మన కార్మిక సంఘాలు ఉండవు, వాళ్ళకి పని ఉండదు. కాబట్టి పాత చట్టాలనే అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఈ మధ్య ధర్నాలు చేస్తామని చెప్పి ఊరేగింపులు చేసుకుంటూ అబద్ధాలతో మరి కార్మికుల్ని మైమర్పిస్తున్నారు. ఇది మానుకోవాలి. ఏదైతే మనం కోరుకుంటున్నామో పాత చట్టాలు ఏదైతే వద్దు, కొత్త చట్టాలు కావాలి. ఈ కార్మికులకే కాదు మిగతా వాటిలో కూడా కొత్త రకం రావాలి అని మనం కోరుకుంటున్న దశలో ఇవి మనం అందరం కూడా కార్మికులందరం కూడా మనం కొత్తగా వచ్చిన 4 పాయింట్స్ కోడ్లో మనం అందరూ కూడా మద్దతు ఇద్దాము. దీనివల్ల కార్మికుల జీవన శైలి కూడా మారుతుందని చెప్పి తెలియజేసి ఇన్ఛార్జ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మన కృష్ణపట్నం బోర్డుకి మన సమీ గారిని ముఖ్యంగా ఏం లేదు, మన లేబర్ కార్డులు ఉన్నాయా లేదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఈశ్వరం కార్డు అని ఇచ్చారు. ఆ ఈశ్వరం కార్డు ఎవరు చేయించుకుంటారు, అది మత్స్యకారులకు ఇవ్వచ్చు, మన అక్కడ పనిచేసే లారీ డ్రైవర్లు, క్లీనర్లకి అందరికీ ఇవ్వచ్చు. భద్రత ఉంటుంది ముఖ్యంగా, దాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి. తర్వాత వాళ్ళకి